వాళ్ళ జరగబోయే కేంద్ర కేబినెట్ కీలక సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే బంగారం విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది. బంగారం వెండిపై దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచారు. సో ఇప్పుడు నెక్స్ట్ కేంద్ర కేబినెట్ కీలక సమావేశంలో పెట్రోల్, డీజిల్ కానీ ఇంకా ఎలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎస్ శాలిని, గుడ్ మార్నింగ్. మొత్తం మీద కేంద్ర క్యాబినెట్ ఈరోజు జరిగేటువంటి విషయంపై కూడా దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేట్లు మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక కేంద్రం మొత్తం కూడా అటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతుందా లేదా అన్న దానిపై కూడా ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటికే మీరు అన్నట్టు బంగారం, వెండి, ప్లాటినం మీద 6 నుంచి 15% సుంకం పెంచినటువంటి నేపథ్యంలో ఇక మిగిలినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దేశం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే దానిపై కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ కూడా ఒక ఫోకస్ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే బంగారం, అదేవిధంగా వెండి, ప్లాటినం ధరలు సుంకాన్ని పెంచినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రము సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రేట్లు విపరీతంగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు బంగారం కొనుగోలు చేయొద్దని ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పీఎం నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సుంకాలు గణనీయంగా పెంచడం పట్ల కొంత విమర్శలు కూడా అటు బీజేపీ ప్రభుత్వం తీరుపై కూడా కొంత విమర్శ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసినాయి కాబట్టి అప్పటి వరకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచమని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించిన విషయంలో కంపెనీలకు, చమురు కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిన్న ఒక ఇండికేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వ్యయం, ఖర్చులను ఏ విధంగా భరించాలి, ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్న దానిపై కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా గణనీయంగా పెరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ మరి ఈ డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించిన విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితేనే కేవలం మిగిలినటువంటి వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే కూరగాయలు